హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని వాష్ చేసుకొని అందులో కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, 1/2 కప్ పెరుగు, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీలో ఏం వేయకూడదు. ఇప్పుడే కావాల్సినంత కారం అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, కాస్త ఆయిల్, లెమన్ వేసుకొని వాటర్ని బాగా మరిగిద్దాం. నేను ఆల్రెడీ 1 అవర్ ముందే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. ఆ రైస్ ఇందులో యాడ్ చేద్దాం. ఒక 70% వరకు రైస్ కుక్ చేసుకుందాం. చూసారు కదా అలా. ఇప్పుడు ఆ రైస్ని తీసి ఒక దాంట్లో వేద్దాం. నేను జల్లెడలో వేసాను, ఎందుకంటే ఏమైనా వాటర్ ఉంటే కింద నుండి వెళ్ళిపోతాయి. పక్కకు పెట్టుకుందాం రైస్ని. ఇప్పుడు చికెన్ని కుక్ చేసుకుందాం. మ్యాగ్నేటెడ్ చికెన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక పెద్ద టమాటో కూడా కట్ చేసుకొని వేసుకుందాం. చికెన్లో ఉన్న వాటర్, పెరుగులో ఉన్న వాటర్కి మన గ్రేవీ ఎక్కువగానే అయ్యాలి. సో మనం కాస్త గ్రేవీ తీసేద్దాం దాంట్లో నుండి. ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనం లేయర్ లాగా వేద్దాం. మంచిగా లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని గ్రేవీ ఇందాక తీసాం కదా, అది ఈ రైస్ పైన కాస్త గ్రేవీ వేద్దాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తాం. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మిగతా అన్నం కూడా దానిపైన లేయర్ లాగా యాడ్ చేద్దాం. సేమ్ మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి కూడా యాడ్ చేద్దాం. ఇంకా గిన్నెని సీల్ చేద్దాం మైదా పిండితో. అలా గిన్నె చుట్టూ పెట్టుకోవాలి మైదా పిండి. ఏదైనా పెట్టుకోవచ్చు పిండి. ఇప్పుడు లిడ్ని దానిపైన ప్రెస్ చేస్తూ క్లోజ్ చేద్దాం. సిమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. మంచి స్మెల్ వస్తుంది. తీసేద్దాం. పైన పిండి పెట్టాం కదా, అది కూడా తీసేసి సర్వ్ చేసుకుందాం. రైస్ మంచిగా కుక్ అయ్యాలి. చికెన్ కూడా ఈవెన్గా కుక్ అయ్యాలి. మంచి కలర్ కూడా ఉంది బిర్యానీ. సర్వ్ చేసుకుందాం. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Do share, like and subscribe my channel.